అండ్ మామగారు మీకు బాగా బ్రేక్ త్రూ ఇచ్చిందంటే అసలు ఆ క్యారెక్టర్ కానీ అంటే స్క్రిప్ట్ అప్పటికప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, కొన్ని ఇంప్రవైజేషన్ కామెడీలో ఎక్కువ ఇంప్రవైజేషన్ వర్కౌట్ అవుతుంది సార్. అందులోనూ మళ్ళీ దాసరి నారాయణ గారు యాక్ట్ చేస్తున్నారు, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. అది అంటే మీరు చేస్తున్నప్పుడే తెలిసిపోయింది సార్ ఆ కాంబినేషన్. అప్పటికే అది తమిళ్లో సూపర్ హిట్ అండి బాబు. గౌండ్రమణి అదేదో మాపిలే తమిళ్లో సూపర్ హిట్. అంటే ఆ కాంబినేషన్ కూడా ఆ వాళ్ళ కాంబినేషన్ ప్రొడ్యూసరు నేనే వేయాలి ఆ క్యారెక్టర్ అనుకున్నాడు. నాకు డేట్లు కుదరలేదు. ఆ టైంకి నన్ను 30 రోజులు అడిగారు, దాసర్ గారు 30 రోజులు ఇచ్చారు, కోట గారు 30 రోజులు ఇచ్చారు, నాకు కుదరట్లేదు. నా కోసం ఆపారు షూటింగ్ ఆపి 3 months ఆగింది షూటింగ్. నా గురించి, నా డేట్ల గురించి కుదరట్లేదంట. నేను తప్పదు నువ్వే కావాలంటాడు ప్రొడ్యూసర్ గారు. లాస్ట్కి 25 రోజులు అన్నాడు. లాస్ట్ 15 రోజులన్నా కావచ్చు. సారీ సార్, తప్పదు, నువ్వే చేయాలి, తప్పదు సార్, దండం పెడతా సార్, నాకు కుదరదు సార్, 10-15 సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది సార్, వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్. సరే ఎన్ని రోజులు ఇస్తావు చెప్పు. ఇక నా వల్ల కాదు సార్, ఇక నేను రేపు చెప్తా సార్ అని ఆ మరుసటి రోజు చెప్పిన. 12 రోజులు ఇస్తా సార్, అది కూడా ట్రై చేస్తా. మళ్ళీ ఇది కూడా ట్రైయా, 30 నుంచి 12కి వచ్చినావు, మళ్ళీ 12 ట్రై చేస్తున్నటువంటి 12 ఓకే అన్నారు. సరే మీరు అనుకోండి సార్, కానీ నేను ట్రై చేస్తా సార్ అన్నారు. అని ఆ 12 రోజుల్లో 8 రోజులే అన్నా. ఆ 8 రోజుల్లో నేను 6 సినిమాలు పూర్తి చేసిన. ఈ సినిమా పూర్తి చేస్తున్నాయి. తమాషా అసలు నన్ను ఇట్లా చూసేవాడు ప్రొడ్యూసర్, ఎంత కసిగా చూసేవాడంటే. మీరు ఆ చూపులు చూసి కూడా కామెడీ చేయాలి. కాదు, నేను తలకాయ ఉంచుకునేది. ఇప్పుడు నా గురించి ఒక ప్రొడ్యూసర్ 3 నెలలు సినిమా షూటింగ్ ఆపి నన్ను ఓకే చేసుకొని 30 రోజులు దాసరి గారు, కోట శ్రీనివాసరావు గారు తమాషా నటులు కాదు కదా, తమాషా డైరెక్టర్ కాదు కదా. నేను 12 రోజులు ఇచ్చి 12 రోజుల్లో 8 రోజులని, 8 రోజుల నుంచి మళ్ళీ నేను అవతల ఇక్కడ షూటింగ్ జరుగుతున్న కో డైరెక్టర్ 5 minutes వస్తాయి ప్లీజ్ అని టప్పన పోయి అక్కడ యాక్ట్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇక్కడ ఉండేది. కో డైరెక్టర్లతోటి మేనేజ్ చేసిన 6 సినిమాలు.